Viewers, welcome to Telugu Job Portal. ICAR, Central Research Institute for Dryland Agriculture, Hyderabad. ఆగస్టులో ఖాళీ ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మీకు అప్లికేషన్ని ఈమెయిల్ ద్వారా ఫార్వర్డ్ చేస్తే చాలు. సో ఏ విధంగా అప్లై చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇందులో 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒక నోటిఫికేషన్లో సీనియర్ రీసెర్చ్ ఫెలో యంగ్ ప్రొఫెషనల్ కేటగిరీకి సంబంధించిన పోస్టల్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్స్. కొన్ని ప్రాజెక్ట్స్పై వర్క్ చేయడానికి క్యాండిడేట్స్ అవసరం. సో ఆ పర్పస్ కోసమే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ యొక్క నేమ్ వచ్చి ఎఫెక్ట్ ఆఫ్ ఫోలియర్ అప్లికేషన్ ఆఫ్ డిఫరెంట్ నానో ఫెర్టిలైజర్స్ ఆన్ న్యూట్రియంట్ యూజ్ ఎఫిషియన్సీ, డ్రాట్ స్ట్రెస్ టాలరెన్స్, ప్రొడక్టివిటీ అండ్ ఎకనామిక్స్ ఆఫ్ రెయిన్ఫెడ్ క్రాప్స్. ఇది ప్రాజెక్ట్ నేమ్. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్పై వర్క్ చేయడానికి క్యాండిడేట్స్ అవసరం. ముందుగా సీనియర్ రీసెర్చ్ ఫెలో సంబంధించిన ఇన్ఫర్మేషన్. అగ్రోనమీ లేదా సాయిల్ సైన్స్లో మాస్టర్ పూర్తి చేసి ఉండాలి. అది కూడా ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ 4 years or 5 years డ్యూరేషన్ ఉన్న బ్యాచ్ డిగ్రీ కూడా పూర్తి చేసి ఉండాలి. లేదంటే అదర్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. 3 years బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ 2 years మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా నెట్ క్వాలిఫికేషన్ అండ్ 2 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అవకాశం అయితే ఉంది. ఇది సీనియర్ రీసెర్చ్ ఫెలో సంబంధించిన క్వాలిఫికేషన్. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 31,000 వరకు మీకు శాలరీ వస్తుంది. థర్డ్ ఇయర్ నుంచి 35,000 వరకు శాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్. ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే అగ్రికల్చరల్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వీళ్ళకి 25,000 వరకు పే స్కేల్ ఉంటుంది. జనరల్గా డిగ్రీ కానీ ఇంజనీరింగ్ పీజీ చాలా మందికి ఉంటుంది. సో ఇటువంటి అగ్రోనమీ, అగ్రికల్చర్, సాయిల్ సైన్స్ ఇటువంటి డిసిప్లిన్స్లో క్యాండిడేట్స్ అని తక్కువ మంది చదువుతూ ఉంటారు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇటువంటి సబ్జెక్ట్స్ చదివి ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఐకార్ వంటి ఒక టాప్ ఆర్గనైజేషన్ ఇండియాలోని ఒక రీసెర్చ్ ఇనిషియేటివ్ అన్నీ కూడా మంచి పే స్కేల్ కూడా ఉంటుంది. ఫర్దర్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వేరే సంబంధించిన జాబ్స్కి అప్లై చేయడానికి వాళ్ళకి రెలవెంట్ ఫీల్డ్లో చాలా యూజ్ అవుతుంది. ఏజ్ లిమిట్ చూద్దాం. సీనియర్ రీసెర్చ్ ఫెలోకి 35 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మెన్ అయితే, ఉమెన్ అయితే 40 వరకు అప్లై చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్ అంటే అప్ టు 45 వరకు. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి. ఇది ఈమెయిల్ ఐడి ka.gopinath@icar.gov.in. ఈ యొక్క ఈమెయిల్కి పూర్తి చేసిన అప్లికేషన్ ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు చూపిస్తున్న అప్లికేషన్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందని. అప్లికేషన్తో పాటుగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సబ్జెక్ట్ లైన్లో ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ లైన్లో ఈ ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఆర్ యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి మీరు దేనికి అప్లై చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేయండి. 21 October లోపల మీరు ఈమెయిల్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పిహెచ్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్షన్ అన్నీ కూడా అప్లై అవుతూ ఉంటాయి. ఇది అప్లికేషన్ ఫార్మాట్. మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అతికించండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కేటగిరీ, అడ్రస్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నెట్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి. తర్వాత ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏమైనా మీరు రీసెర్చ్ పేపర్స్ అని పబ్లిష్ చేస్తుంటే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫైనల్గా మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. డేట్, మీరు సెల్ఫ్ అటెస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి అప్లికేషన్ పాటు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే వన్స్ మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుని షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే మొబైల్ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. ఎప్పుడు ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి అది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ చేయవచ్చు, లేదంటే వాక్ ఇంటర్వ్యూ ద్వారా అది వాళ్ళు తెలియజేస్తారు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి. ఇంకో అప్లికేషన్ ఫార్మాట్ ఉంది. నోటిఫికేషన్ ఏమైతే పోస్టులకు తగ్గట్టుగా అప్లికేషన్ ఫార్మాట్స్ ఉన్న అవన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ అన్ని కూడా అక్కడ నుంచి మీరు. తర్వాత ఇది అదర్ నోటిఫికేషన్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చి నేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, NICRA ప్రాజెక్ట్ అయితే ఉంది. దీనిపైన వర్క్ చేయడం కోసం క్యాండిడేట్స్ కూడా అవసరం. ఇది హైదరాబాద్. పోస్ట్ నేమ్ వచ్చి సీనియర్ రీసెర్చ్ ఫెలో. అగ్రోనమీ లేదా సాయిల్ సైన్స్ వీటిలో మీరు మాస్టర్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే ఎంటెక్ MSc ఇన్ సాయిల్ అండ్ వాటర్ కన్సర్వేషన్ ఇంజనీరింగ్లో అవ్వచ్చు, లేదంటే ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్లో కానీ, లేదంటే వాటర్ రీసెర్చ్ ఇంజనీరింగ్లో మీరు MSc అనేది పూర్తి చేసి ఉండాలి. ముఖ్యంగా 4 or 5 years బ్యాచిలర్స్ డిగ్రీ కూడా కలిగి ఉండాలి. జనరల్గా డిగ్రీ తర్వాత పీజీ అనేది మన క్వాలిఫికేషన్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనకి 4 or 5 years బ్యాచిలర్స్ డిగ్రీ అడిగారు. లేదంటే 3 years బ్యాచిలర్స్ డిగ్రీ, 2 years మాస్టర్ డిగ్రీతో పాటుగా రెలవెంట్ డిసిప్లిన్లో నెట్ క్వాలిఫికేషన్ అండ్ 2 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వరకు 4 or 5 years బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా మాస్టర్ డిగ్రీ అడిగారు, లేదంటే 3 years బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ 2 years పీజీ ప్లస్ నెట్ క్వాలిఫికేషన్ ప్లస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. సో ఆ డిసిప్లిన్స్ మీరు కనుక చదివి ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో జనరల్గా ఎటువంటి హై క్వాలిఫికేషన్ ప్లస్ డిఫరెంట్ డిసిప్లిన్స్ తక్కువగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు ట్రై అయితే చేయవచ్చు. ఫస్ట్ 2 years 31,000, థర్డ్ ఇయర్ నుంచి మీకు 35,000 వరకు పే స్కేల్ ఉంటుంది. సీనియర్ రీసెర్చ్ ఫెలో అగ్రో మెటీరియల్కి సంబంధించిన కేటగిరీ ఇది. ఇక్కడ కూడా సేమ్ మనకి అగ్రో మెటీరియాలజీ కానీ అగ్రికల్చర్ ఫిజిక్స్ అవచ్చు, మెటీరియాలజీ లేదా ఎన్వైరన్మెంట్ సైన్స్ వీటిలో మీరు మాస్టర్ కంప్లీట్ చేసి ఉండాలి 4 or 5 years బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా. ఇది ఒక క్వాలిఫికేషన్. లేదంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అవ్వచ్చు, లేదంటే పీసీ కానీ కంప్లీట్ చేస్తూ ఉండాలి. నెట్ క్వాలిఫికేషన్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలో క్రాప్ ప్రొడక్షన్ సంబంధించిన కేటగిరీ. ఇందులో 2 vacancies అన్ని కూడా మనకి సింగిల్ వేకెన్సీ, 1 vacancy 2 vacancy ఈ విధంగానే ఉంటుంది. అగ్రికల్చర్ ఎంటమాలజీ కానీ ఎంటమాలజీ లేదా ప్లాంట్ ప్యాథాలజీలో మీరు మాస్టర్ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 4 or 5 years బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించిన డిగ్రీ, అది జువాలజీ కానీ ఎంటమాలజీ ప్యాథాలజీ ఈ డిసిప్లిన్స్ చేసి ఉండాలి. 3 years బ్యాచిలర్స్ డిగ్రీలో మీరు జువాలజీ చదివి ఉండాలి. అండ్ మాస్టర్ డిగ్రీలకు సంబంధించిన డిసిప్లిన్స్ కూడా మనకి సేమ్ అందులో ఇచ్చేదని అప్లై చేసుకోవచ్చు మీరు. కాకపోతే మనకి ఇక్కడ నెట్ అనేది ఉండాలి, తర్వాత రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. సో ఈ యొక్క సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకి అయితే కొంచెం హై క్వాలిఫికేషన్ ఉంది, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. 31,000 వరకు పే స్కేల్ ఉంటుంది ఫస్ట్ 2 years, థర్డ్ ఇయర్ నుంచి 35,000 వరకు పే స్కేల్ ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్. రీసెర్చ్ అసోసియేట్ అయితే 40 వరకు అప్లై చేసుకోవచ్చు, అది మెన్కి, 45 వచ్చి ఉమెన్కి. సీనియర్ రీసెర్చ్ వల్ల పోస్ట్కి అయితే మీకు 35 వరకు ఏజ్ లిమిట్ ఉంది, 40 వరకు అది రూల్స్ ఉమెన్కి ఉంది. ప్లస్ అన్ని కూడా మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం రిలాక్షన్ కూడా ఉంటుంది అనమాట. అకామిడేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అకామిడేషన్ మీకు లేకపోతే కనుక హెచ్ఆర్ అనేది ఐసీఆర్ గైడ్లైన్స్ ప్రకారం మీకు వాళ్ళు పే చేస్తారు. మీ యొక్క డాక్యుమెంట్స్ని ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈమెయిల్ ఐడి NICRA recruitment 2021@gmail.comకి మీ యొక్క అప్లికేషన్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీరు ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. 30 October లాస్ట్ డేట్. ముఖ్యంగా ఈమెయిల్ చేసేటప్పుడు సబ్జెక్ట్ లైన్లో అప్లికేషన్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ రీసెర్చ్ అసోసియేట్ ఆర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో అని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకి SC ST OBC PH వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కానీ అన్నీ అప్లై అవుతూ ఉంటాయి. మీరు వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళ అప్లికేషన్ చెక్ చేస్తారు. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఈమెయిల్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ తెలియజేస్తారు. డైరెక్ట్గా వాకెంట్ అమ్మనొచ్చు, లేదంటే త్రూ వర్చువల్ మోడ్ వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంటుంది. సో అదే షార్ట్ లిస్ట్ అయిన వారికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు. వన్స్ అప్లై చేసిన తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేస్తూ ఉండండి. ఇది అప్లికేషన్ ఫార్మాట్. ప్రతి ఒక్క నోటిఫికేషన్ అప్లికేషన్ ఫార్మాట్ అనేవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ICAR హైదరాబాద్ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. అగ్రోనమీ లేకపోతే సాయిల్ సైన్స్ కానీ అగ్రికల్చరల్ డిఫరెంట్ డిసిప్లిన్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే వీటిని పూర్తి చేస్తున్నారో వారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇటువంటి డిసిప్లిన్స్ చదివి ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.